ప్రాణహిత చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని వేగవంతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా మెట్ట ప్రాంతాలకు తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించింది. మరి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కూడా సిద్ధమైంది. అయితే సర్కార్ ప్లాన్ ఏంటి? మహారాష్ట్రతో సయోధ్య ఎలా కుదరబోతోంది? తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్డీలో మంత్రులు, ఇరిగేషన్ ఇంజనీర్లు, నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్ను ఎంత ఎత్తులో నిర్మించాలి, దానివల్ల ఎంత నీటిని వినియోగించుకునే వీలుంటుందనే అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దాదాపు 11,000 కోట్లు ఖర్చు చేసిందని, 71.5 కిలోమీటర్ల మేర కెనాల్ వరకు పూర్తయిందని అధికారులు సీఎం రేవంత్ కు వివరించారు. ఇప్పటికే చేపట్టిన నిర్మాణాలను సద్వినియోగం చేసుకోవాలంటే 150 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మించాలని, దీనివల్ల 100 టీఎంసీల నీటిని వినియోగించుకుంటూ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవచ్చని నిపుణులు సూచించారు. మహారాష్ట్ర గతంలో 148 మీటర్లతో బ్యారేజ్ నిర్మాణానికి సమ్మతి తెలిపింది. కానీ దీనివల్ల ప్రయోజనం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ 152 మీటర్ల ఎత్తు నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే మధ్య మార్గంగా 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తేనే ప్రయోజనం ఉంటుందని నీటిపారుదల రంగ నిపుణులు చెప్పడంతో ఇక నిర్మాణ కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు ప్రాధాన్యత దృష్ట్యా వెంటనే మహారాష్ట్రతో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే మహారాష్ట్రలో పెద్దగా ముంపు ప్రభావం ఉండదని, ఒకవేళ ముంపు సమస్య తలెత్తితే పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్మాణం ద్వారా ఆదిలాబాద్తో పాటు తెలంగాణలోని మెట్ట ప్రాంతాల రైతులకు తాగునీరు అందుతుందని, తక్కువ ఖర్చుతో గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్ కు నీటిని తెచ్చుకునే వీలుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉన్నందున ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం ఆదేశించారు. కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ తీసుకుని స్వయంగా కలిసి తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఆవశ్యకతను వివరిస్తూ తెలంగాణ రైతుల తరపున విజ్ఞప్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బాధ్యత అప్పగించారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా చేపడుతున్న జియో టెస్టింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వానలు పడేలోపు ఈ పనులన్నిటిని పూర్తి చేయాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మొత్తంగా తెలంగాణ రైతాంగ ప్రయోజనాలే ధ్యేయంగా తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో మహారాష్ట్ర సర్కార్ను ఒప్పించగలిగితే ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది.